దానమని రక్తదాతలు ప్రాణదాతలని డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. ఇక పట్టణంలోని రిమ్స్ లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆమె రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ తో కలిసి హాజరయ్యారు. ఒక ప్రత్యేక టార్గెట్ పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. ఇక రక్తహీనతతో బాధపడుతున్న వారికి ప్రమాదాలలో ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు దాతలు ఇచ్చిన రక్తం ప్రాణాలను కాపాడుతుందన్నారు. అందుకే దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తం ఇవ్వాలని కోరారు. సివియర్ అనిమియా కానీ చాలా అంటే తలసేమియా కానీ ఇటువంటి వీళ్ళందరి రక్తం మనకి వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ చేసినటువంటి అందరూ సహకరిస్తున్న అంజి ఎన్ని రవితేజ మరి ఈ రోజు ఏదైతే మన టార్గెట్ ఉందో మీరు ఏదైతే 100 బ్యాగ్స్ అని పర్ హెడ్ 5 అంటే అసోసియేషన్స్ అయితే ఏదైతే ఉన్నాయో అన్ని అసోసియేషన్ వాళ్ళు పర్ హెడ్ 5 తీసుకొస్తా అన్నది చాలా సంతోషం. అలాంటి జిల్లాలో చాలా మందికి మేము అనుకుంటారు డాక్టర్లు ప్రాణదాతలు అంటారు, కానీ డాక్టర్లు కాదు, రక్తం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రాణదాతలే. మరి ఎవరో ఎంతో మంది వాళ్ళు మీ రక్తాన్ని ఎవరికైతే ఎక్కిస్తామో వాళ్ళని ప్రాణాలు కాపాడి వాళ్ళ తల్లి బిడ్డల ప్రాణం యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీలో మీరు ఇచ్చే ప్రతి రక్త బిందువు వాళ్ళకి ఉపయోగపడుతుంది. రక్తదానం కంటే మించిన దానం లేదని నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే మన జిల్లాలో చాలా రక్తహీనతతోటి బాధపడే వాళ్ళు ఉంటారు, చాలా ట్రైబల్ గర్భిణీలు ఉంటారు. మరి వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది బ్లడ్. ఏదైతే మీరు చేసే ఈ సహాయ కార్యక్రమాలని చాలా అభినందిస్తున్నా. మేము కూడా ఇందులో ఒక భాగమై ప్రతి ఒక్క పిహెచ్సి నుండి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేయాలని మరి మొన్ననే మేము ఒక అంకోలి పిహెచ్సిలో ఒకటి చేశాము. ఇప్పుడు తిరిగి మేము బదార్హత్తూర్ పిహెచ్సిలో ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా తీసుకొని మేము ఈ క్యాంపులు కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. మేము నెక్స్ట్ బదార్హత్తూర్ పిహెచ్సిలో కూడా మేము ఎంత మ్యాక్సిమం అవుతే అంత కలెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరి యొక్క ఇది బాధ్యత కాబట్టి మీదే బాధ్యత కాదు, హెల్త్ డిపార్ట్మెంట్ బాధ్యత, ప్రతి పౌరుని కూడా బాధ్యత.